బ్యాక్ టు న్యూస్. మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ నేతల సమావేశం ముగిసింది. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. కొందరు కావాలనే బట్టకాల్చి మీద వేస్తున్నారని, కావాలనే సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు. రేపు హైకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో ఉన్నామని చెబుతున్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎక్కడ కాంగ్రెస్ కు దక్కుతుందో అనే అక్కసుతో కొందరు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వీహెచ్ అన్నారు. పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ రోజు కోర్టు అని. మేము కోర్టులతో పేచి పెట్టుకునే పరిస్థితులు లేము కాబట్టి మేము కోర్టుని వేడుకుంటున్నాం. అదే మాదిరిగా పార్టీలను కూడా వేడుకుంటున్నాం. రేపు అందరూ ఇంప్లీడ్ కాండి, వాళ్ళకు కూడా తెలవాలా. ఖచ్చితంగా ఇది అందరి సమ్మతితో కూడుకున్నటువంటి కార్యక్రమం తెలవాలా. ఇంతకుముందు 50% లోపట్నే మేము ఎలక్షన్ చేస్తామని చెప్పి 2018లో ఏదైతే చట్టం తీసుకున్నారో దాన్ని కూడా మేము సవాల్ చేస్తూ మరొక చట్టం తీసుకొచ్చాం. మేము ఖచ్చితంగా 42% ఇస్తామని చెప్పే కార్యక్రమం తీసుకున్నాం. దీనికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంలో వాళ్ళు అసెంబ్లీలోనైతే సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ బీజేపీ. బయటకు వచ్చేది ఇది జరగదు చెయ్యదు అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కూడా డేట్